ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి పొద్దు నుంచి చూస్తున్నాను, చూస్తే చూడరు, మాట్లాడితే మాట్లాడరు, నేను టిఫిన్ పెడితే తినరు. ఏం చేస్తే నా మీద కోపం తగ్గుతుందో చెప్పండి ప్లీజ్. హలో లెఫ్టినెంట్ గారు, నేను మీతోనే మాట్లాడుతున్నాను. ఇటు 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 చూడండి. సరే, కనీసం నేను ఎక్కడికి వెళ్ళానో ఎందుకు వెళ్ళానో చెప్పనివ్వండి. నాకు కావాల్సిన సమాధానం అది కాదు బాగి. సరే, మీ మనసులో ఉన్న ప్రశ్న అడగండి, నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు చెప్పే ఏ కారణం నువ్వు చెప్పిన అబద్ధాన్ని సమర్థించదు. నేను నమ్మేది రెండే, అబద్ధం, నిజం. నువ్వు నాకు అబద్ధం చెప్పి వెళ్ళావు, ఇదే నేను నమ్ముతున్న నిజం. పదరాతోడు. ఓకే సార్. ఈ మనిషి అలక పాన్పు దించాలంటే చాలా టైం పట్టేలా ఉంది. అక్క, ఏంటక్క వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నారు? మిమ్మల్ని చూసి వెళ్ళిపోవట్లేదు, పిల్లల్ని రెడీ చేస్తున్నాను కదా. పాపకి కాస్ట్యూమ్ ఇవ్వడం మర్చిపోయాను, అది సడన్ గా గుర్తొచ్చింది, అందుకే వెళ్తున్నాను. చెప్పండి, ఏమైనా చెప్పాలా? నిన్న మీరు మీ ఫ్రెండ్ని కలవడానికి ఎక్కడికి వెళ్లారు? రావడానికి ఎందుకు అంత లేట్ అయింది? అంత అర్జెంట్ గా వచ్చిన పనేంటి? నేను స్కూల్లో కూడా ఒకటేసారి ఇన్ని క్వశ్చన్స్ కి ఎప్పుడూ ఆన్సర్ చేయలేదు. సరే, నెమ్మదిగా అడుగుతా. అంత టైం లేదు, స్కూల్కి వెళ్ళాలి, పిల్లల్ని రెడీ చేయాలి, ప్రాక్టీస్ ఉంది, ఈవినింగ్ ఫ్రీగా మాట్లాడుకుందాం. అక్క, నిన్న మీరు కోల్కతాకి ఏమైనా వచ్చారా? మీకు ఫైటింగ్ వచ్చా? ఏంటక్క అలా చూస్తున్నారు? డిషుం డిషుం ఫైటింగ్ ఫైటింగ్ వచ్చా? లైఫ్ లోనే ఫైటింగ్ చేయలేకపోతున్నాను, ఇంకా మనుషుల్ని నేనేం కొడతాను? మీరు భలే జోకులు వేస్తారు మిస్సమ్మా. అక్క, నేనేమడిగా ఈవిడేం చెప్పి వెళ్ళింది? అసలు నిన్న నన్ను చంపాలని చూసిందెవరు? కాపాడిందెవరు? ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కావడం లేదు. ఆయనకు చెప్దా ఉంటే మళ్ళీ తిట్లు నాకే పడతాయి. నన్ను అటాక్ చేసిన దాని వెనక ఎవరున్నారో కనిపెట్టాలి. అయ్యో, ఏంటన్నా ఇంతమంది మిలిటరీ ఉండంగా ఒక్క లోకల్ పోలీస్ కూడా లేరు? సిటీలో ఎలాంటి అటాక్ జరిగినా, ఇల్లీగల్ పని జరిగినా దాని వెనక ఉన్నది బాయ్ అని అందరికీ తెలుసు. మరి బాయ్కి ఎదురెళ్లే ధైర్యం ఏ పోలీసుకుంటుందిరా? అమరేంద్ర ఒక్కడే ఇంత పెద్ద స్కూల్ని, 100 మంది స్టూడెంట్స్ని, ఒక మినిస్టర్ని కాపాడేద్దామనుకుంటున్నాడు. యుద్ధంలో శత్రువులకు
ఒక్క సైనికుడే ఎదురెళ్ళకూడదు. వెళ్తే ప్రాణం పోతుందని పాపం సార్కి తెలియదనుకుంటా. తెలిసేలా మనం చేద్దాం. అన్నా, ఏదో పోలీస్ జీప్ వచ్చి ఆగిందన్నా. ఎవరు రాతోడు? లోకల్ పోలీస్ నుంచి సపోర్ట్ అడిగాం కదా సార్, ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. సార్, ఇన్స్పెక్టర్ శివపార్వతి రిపోర్టింగ్ సార్. విన్నాను. క్రిమినల్స్ వెన్నులో వణుకు పుట్టిస్తారని, ఒకసారి క్రిమినల్ని పట్టుకుంటే పైనుంచి ప్రెషర్ అంత వచ్చినా వెనకడుగు వేయరని తెలిసింది. దట్స్ ఎ గ్రేట్ క్వాలిటీ శివ. థ్యాంక్ యూ సార్. ఈ మిషన్ సక్సెస్ అయితే మెడల్స్ ఉండవు, ఫెయిల్ అయితే సస్పెన్షన్ తప్పదని తెలిసి అందరూ వెనకడుగు వేస్తే నువ్వు మాత్రమే ధైర్యంగా ముందడుగు వేశావు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. సార్, బార్డర్లో ఉండి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సర్వీస్ చేసే మీలాంటి వాళ్లతో ఈ ఆపరేషన్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు గేటు దాటి ఏ క్రిమినల్ వస్తాడో నాకు తెలియదు, కానీ 7 కొండల వెంకన్న స్వామి సాక్షిగా చెప్తున్నాను సార్, తిరిగి వెళ్లేది మాత్రం నేను వేసే బేడీలతోనే. రై, ఎవర్రా ఈ పిల్ల పోలీస్ డ్రెస్ వేసుకుని ఇక్కడికి వచ్చింది? పిల్ల కాదన్నా, పిడుగు. శివపార్వతి అని డేంజర్ క్యాండిడేట్ అన్నా. అమరేంద్ర ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు. ఈ పిల్ల ఆ పేగులు తీసి మెళ్ళలో వేసుకుంటుంది. ఏంట్రా ఒక ఆడపిల్లకు భయపడుతున్నారు? ఆడపిల్ల మనల్నేం చేస్తుంది? కానిస్టేబుల్స్, గో అండ్ చెక్. ఒక పక్క అమర్ స్కూల్ అంతా సెక్యూరిటీతో నింపేశాడు, ఇంకో పక్క ఆ అమర్కి తోడుగా ఈ ఆఫీసర్ వచ్చింది. ఇప్పుడెలా? లోపలికెళ్ళడం చాలా రిస్క్ అన్నా. అటాక్ ఆపేద్దాం. ఏయ్, బాయ్ మన మీద ఎంతో నమ్మకంతో ఈ పనప్ప చెప్పాడు. బాయ్ వేసిన ప్లాన్ ఎప్పుడైనా ఫెయిల్ అయిందా? ఇది కూడా ఆకూడదు. ఈ అటాక్ బాయ్కి చాలా ముఖ్యం. అందుకే అటాక్ దగ్గరుండి చూడ్డానికి బాయ్ ఇక్కడికి వస్తున్నాడు. బాయ్ వస్తున్నాడా? వస్తున్నాడు కాదురా, వచ్చారు చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.